వెల్కమ్ అండి, అందరికీ వెల్కమ్. గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే ఇప్పుడే చూశాను. సూపర్, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హీరో రోల్కి వచ్చేస్తే కలెక్టర్ సాబ్ వెరీ నైస్. అసలు కలెక్టర్ సాబ్ రోలు వేరేలో ఉంది. కానీ ఒకటే రోల్ అయితే కాదు, 4 ఉన్నాయి. 4 రోల్స్ అంటే కష్టమే అనిపించింది నాకైతే. ఎలా చేసాడు అనేది చూడాలి ఇక. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇందులో పొలిటికల్ అండ్ రైతుల గురించి ఇంకా చూడాలి ఇంకెట్లుంటుంది అనేది. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ మన శంకర్ అయితే డిఫరెంట్, అసలు ఈ జోనరానే డిఫరెంట్గా భలే, ఈ సినిమానే డిఫరెంట్గా తీసేలా ఉన్నాడు. అండ్ ఫస్ట్ టైం ఒకటి చూశాను భయ్య, అది ఏంటో 3D ప్రింట్ అనుకుంటా, ఇలా ఉంది. అది డిఫరెంట్ యాంగిల్లో అనిపించింది నాకు. అది సాంగ్ సంబంధించింది అనుకుంటా, డిఫరెంట్గా అనిపించింది ఇలా. ఓకే, ఆ ఏందో న్యూ కెమెరా ట్రై చేశారట, చూడాలి అది ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు మెయిన్ విలన్ వచ్చేసి ఎస్జే సూర్య గారు మెయిన్ విలన్ అనుకుంటున్నాను నేను. నాకైతే అదే అనిపిస్తుంది, మెయిన్ విలన్ అయితే ఎస్జే సూర్య గారే, అలాగే చూపించారు ట్రైలర్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు బాగా కామెడీ అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. మనకు సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళ రోల్స్ ఎక్కువగానే ఉంటాయి కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ట్రైలర్లో ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది గైస్. నాకైతే వెరైటీ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే 4 రోళ్ళు డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయా, లేకపోతే ఒకటే రోల్ని ఇలా లైనప్గా తీసుకెళ్తారా అనేది డిఫరెంట్. అసలు చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే స్టార్టింగ్ ఓల్డ్ రోల్ నుంచి వెళ్ళి మళ్ళీ న్యూ రోల్కి రావడం అనేది ఎలా అనేది చూడాలి. కొన్ని డిఫరెంట్గానే ట్రై చేసారు, చూద్దాం. మన జాన్ 10 నాడు ఎలా ఉంటుందో చూడాలి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.